శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పీకర్ హోదాలో మొట్టమొదటిసారిగా నర్సీపట్నం విచ్చేస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం 29వ తేదీ అయ్యన్న పాత్రుడు పర్యటన వివరాలు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుండి హోటల్ దస్పలా చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అనకాపల్లి నూకాలమ్మ దర్శనం చేస్తారు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం వద్ద నుండి నర్సీపట్నం నియోజకవర్గం అయ్యన్న అభిమానులు మరియు కూటమి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ నుండి భారీ ర్యాలీతో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంకు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. రేపు అనగా 29వ తారీఖున శనివారం నాడు మన నర్సీపట్నం శాసనసభ్యులు కోస్టా టైగర్ గవర్నర్ అయిన శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అరుదైన అవకాశాన్ని ఆయన సీనియారిటీని చూసి అదేవిధంగా పార్టీకి చేసినటువంటి సేవలను చూసి ఆయనకి స్పీకర్గా అన్నది ఎన్నుకోవడం జరిగింది. స్పీకర్ పదవి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నర్సీపట్నం విచ్చేయుచున్నందున వారికి నర్సీపట్నంలో ఉన్నటువంటి అభి సెంటర్లో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రేపు సాయంత్రం 4 గంటలకు పౌర సన్మాన కార్యక్రమాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు అనకాపల్లి నూకాలమ్మ గుడి అమ్మవారిని దర్శించుకొని తర్వాత శెట్టిపాలెం నుంచి ఇక్కడి వరకు కూడా ఈ కార్యక్రమం ర్యాలీగా భారీ ఊరేగింపుతో నర్సీపట్నం వేదిక వద్దకు చేరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నర్సీపట్నం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి కోరుతూ నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.